హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎయిర్ బోర్న్ రిక్రూటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. హెయిర్ డ్రెస్సర్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క కంపెనీ హైదరాబాద్, తెలంగాణలో ఉంటుందన్నమాట. మనకి 3 వీక్స్ ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. అంటే 3 వారాల కిందట ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇప్పటి వరకు 51 మంది అప్లై చేసుకోవడం అనేది జరిగింది. మీరు కూడా అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. 0 to 6 స్కిల్స్ అనేసి మ్యాచ్ అనేసి ఇవ్వడం జరిగింది. స్కిల్స్ చూసుకుంటే ప్రొఫెషనల్ స్కిల్స్, అలాగే కస్టమర్ సర్వీసు, హెయిర్ కటింగ్, అలాగే హెయిర్ స్టైలింగ్, హెయిర్ కేరు, అలాగే హెయిర్ కలరింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే హెయిర్ కేరింగ్ అండ్ హెయిర్ స్టైలింగ్ ఎలా ఉండాలి, అలాగే కస్టమర్ సర్వీస్గా, నెక్స్ట్ హెయిర్ కాలర్గా అనేది పనిచేస్తారనమాట ఇక్కడ ఈ యొక్క కంపెనీలో. ఓకేనా? ఇప్పుడు మనకి ఎలా అప్లై చేయాలంటే వీడియో ఎండ్ వరకు చూస్తే నేను మీకు చెప్పడం జరిగింది. ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే సండ్రా కొలాకో అనే వ్యక్తి మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎయిర్ బోర్న్ రిక్రూటింగ్ హ్యాస్ బీన్ ఇండియాస్ లీడింగ్ క్యూరియస్ లైన్ మేనేజింగ్ ఏజెన్సీ సిన్స్ 1986 అండ్ వర్క్స్ విత్ ప్రీమియం క్రూజ్ లైన్ బ్రాండ్స్ గ్లోబలీ అనేసి ఇవ్వడం జరిగింది. సో అవర్ విజన్ ఈజ్ టు కంటిన్యూ టు బి ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ అండ్ రెస్పెక్టెడ్ క్యూరియసీ లైన్ మేనేజింగ్ ఏజెన్సీ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని నమ్మొచ్చు అనేసి వీళ్ళైతే ఈ యొక్క పేరాలో క్లియర్గా చెప్పడం జరిగింది. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే ట్యాక్స్ ఫ్రీ ఎర్నింగ్స్, అలాగే బేస్ ప్లస్ కమిషన్ ప్లస్ టిప్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఈ యొక్క కంపెనీలో. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి 9 months రెన్యూబుల్ కాంట్రాక్ట్స్ ఆన్ బోర్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫ్లైట్స్, వీసా, రూమ్ అండ్ బోర్డ్ ప్రొవైడెడ్ బై లండన్ వెల్నెస్ అకాడమీ అనేది కూడా లభిస్తుంది అనమాట. అలాగే ఇంటర్నేషనలీ రికగ్నైజ్డ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అలాగే వర్క్ విత్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఫాస్ట్ కెరీర్ ప్రోగ్రెషన్ అనేది ఉంటుంది. అలాగే యూనిక్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉంటుంది. విజిట్ ఎక్సోటిక్ డెస్టినేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టైలిస్ట్ యూ విల్ వర్క్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎయిర్ బోత్ ఫర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఆఫరింగ్ ఏ ఫుల్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ typically available in land-based salons along with much more. As hair stylist, it is essential to be multi-talented as you may provided a variety of services అనేసి ఇవ్వడం జరిగింది. అంటే స్టైలిష్గా ఎవరికైతే కటింగ్ చేయడం వస్తుందో, అలాగే హెయిర్ కలర్ గురించి, హెయిర్ కేర్ గురించి ఎవరైతే బాగా తెలుసుంటారో అటువంటి వాళ్ళు ఈ యొక్క జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి హౌ టు అప్లై. ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ www.airbornerecruitment.com అనేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క .com పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. యూ విల్ నీడ్ టు ఫిల్ ఇన్ ఆల్ ఆఫ్ ద required information on the from and upload a photograph and resume అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే దే ఈచ్ నీడ్ టు బి less than 500 KB in size అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ డూయింగ్ సో ప్లీజ్ సెండ్ యువర్ రెజ్యూమ్ RONL ID నెంబర్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇఫ్ యూ హ్యావ్ ట్రబుల్ విత్ ద ఆన్లైన్ ఫ్రమ్ ప్లీజ్ లెట్ us know
అండ్ వి విల్ యాక్సెప్ట్ యూ అనేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇది మొత్తం జాబ్ యొక్క డీటెయిల్స్. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేను క్లియర్ గా ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండ్ వరకు కూడా చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. ఎలా అప్లై చేయాలనేది వీడియోలో చెప్పడం జరిగింది. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఓకే. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.